చెప్పే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్. ఒక్క నిమిషం నవీన్. కృష్ణ విన్నారు కదా, ఇక్కడ పొలిటికల్ దీంట్లో పొలిటికల్ యాంగిల్లోనే ఈ అరెస్టు జరిగినట్టుగా అటు బీఆర్ఎస్ వైపు నుంచి ఇటు బీజేపీ వైపు నుంచి పొలిటికల్ కారిడార్స్లో కూడా అదే చర్చ జరుగుతుంది. మన నవీన్ నరేషన్ ప్రకారం నిజానికి కూడా కొంత ఫ్యాక్ట్ ఉంది అందులో. ఎందుకంటే ఎందుకు అరెస్టు చేయడం లేదు, నిజంగానే ఆ స్కామ్ అంత పెద్దదైతే మనీష్ సిసోడియాని దాదాపు ఏడాది కాలంగా బెయిల్ కూడా ఇవ్వకుండా లోపలే పెడుతుంది ఈడీ, ఇక్కడ మాత్రం ఎందుకు జరగడం లేదనే క్వశ్చన్స్కి 2 years నియర్లీ ఈ కేసులో మాత్రం కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు అని ప్రూవ్ చేయడం కోసం జరిగిన అరెస్టు అని అంటే ఇది బీజేపీ చేసిన అరెస్ట్ అనుకోవాలా, ఈడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా? ఐ మీన్ మోడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా, ఈడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా? అంటే ఇది కేవలం ఈడీ ఈ కేసును మద్యం కుంభకోణం కేసును ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురావడం కోసమే ఈ అరెస్ట్ చేసినట్టే చెప్పుకోవచ్చు. అసలు ఈడీ నిజానికి గతంలో 3 సార్లు ఆమెను విచారణకు పిలిచినప్పుడే ఆమెను అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నికలు వచ్చాయి, తర్వాత చాలా పరిణామాలు కూడా జరిగాయి. సో వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వచ్చాయి. తర్వాత కేజ్రీవాల్కి కూడా ఎన్నోసార్లు నోటీస్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత కూడా ఆయన కూడా హాజరు కాలేదు. కానీ ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా చూసుకుంటే 13 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. దీంట్లో వాళ్ళందరూ కూడా ఈ కేసులో సౌత్ లాబీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ అరెస్టు సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని, సెప్టెంబర్ 28న 2022లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత పి శరత్చంద్రారెడ్డి, అరవింద్ గ్రూప్ నవంబర్ 11, 2022లో అరెస్ట్ అయ్యారు. బినోయ్ బాబు, ఫెర్నాడ్ రిచర్డ్ కంపెనీ నవంబర్ 11న అరెస్ట్ అయ్యాడు. అభిషేక్ బోయిన్పల్లి నవంబర్ 13, 2022లో అరెస్ట్ అయ్యాడు. విజయ్ నాయర్, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు 2023 ఫిబ్రవరి 26. తర్వాత మాగుంట రాఘవ 2023 బెయిల్పై బయట ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఫిబ్రవరి 11న అరెస్ట్ అయ్యారు. అమన్దీప్ దల్, అరుణ్ రామచంద్రన్ పిల్లై, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా రీసెంట్గా అంటే 2023 అక్టోబర్ 4న అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి నిందితులే. సో వీళ్ళందరూ కాకుండా ఇంకా మిగిలిన్నది ఎవరు అంటే వీళ్ళిద్దరు మాత్రమే, అటు సీఎం అదేవిధంగా ఇటు కవిత. సో వీళ్ళందరికీ కూడా గతంలో ఫస్ట్లో ఈ యొక్క అరుణ్ రామచంద్ర పిల్లై, అమిత్ అరోరాకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చారో ఆ ఛార్జ్ షీట్లో మీరు కూడా చూసారు. అప్పుడు ఆ అమిత్ అరోరాకు సంబంధించిన ఛార్జ్ షీటు బయటకు వచ్చినప్పుడే అసలు కవిత యొక్క పాత్ర, సౌత్ లాబీ యొక్క పాత్ర, ఈ సౌత్ లాబీలో ఎవరెవరు ఉన్నారన్న విషయాలను కూడా అప్పుడు బయట పెట్టడం జరిగింది. అందులో విషయాలు కొన్ని మాత్రం మీకు చదివి వినిపిస్తాను. దాని ద్వారా మనకు ఈ యొక్క మొత్తం కుంభకోణంలో కవిత పాత్ర ఏంటి, ఎన్ని ఫోన్లు వీళ్ళు ఇది చేశారు అన్నది కూడా మనం చూడొచ్చు. అప్పుడు కవిత తను ఉపయోగించినటువంటి 10 ఫోన్లు కూడా మళ్ళీ ఈఎంఐ నెంబర్లతో సహా తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్లో ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ కేసులో మొత్తం 36 మంది, ఈ మద్యం కేసులో కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి 36 మంది గతంలో 170 ఫోన్లు ధ్వంసం చేశారంటూ ఈడీ దాఖలు చేసినటువంటి ఆ యొక్క ఛార్జ్షీట్లో పేర్కొంది. మద్యం కుంభకోణంలో చేసుకున్నటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి అమిత్ అరోరా కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడించింది. అంటే ఇక్కడ ఒక మాట కృష్ణ, ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ, సారీ. మనం ఇవి గతంలో కూడా డిస్కస్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారిన తర్వాత ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కవిత పేరు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడి నుంచి ఇది మరింత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది కవిత మీద అలిగేషన్స్ అనేది అప్పుడు మనం అనుకున్న మాట నిజమే. అయితే ఎంతవరకు మాగుంట రాఘవరెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ కవితకి మెడకు చుట్టుకుంది అనుకోవచ్చు? ఇక్కడ మాగుంట రాఘవరెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంటే కాదు, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలమే కాదు, కవిత పిఏ కౌశిక్, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కౌశిక్, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి, ఆయన ఆడిటర్గా పనిచేసినటువంటి అతని పార్ట్నర్ అయినటువంటి అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు
ఆడిటర్ బుచ్చిబాబు, అతను కూడా ఇంకా అరెస్ట్ కాలేదు ఇప్పటివరకు కూడా. ఆడిటర్ బుచ్చిబాబు, ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే ఆమె మెడకు చుట్టుకున్నాయని చెప్పొచ్చు. దర్యాప్తు సమయంలో ఏదైతే అశోక్ బోయిన్పల్లి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని నేను ఉపసంహరించుకుంటానని చెప్పారు. తర్వాత బుచ్చిబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆడిటరు. తర్వాత మిగతా ఏదైతే అశోక్ కౌశిక్ అంటూ ఆయన పిఏ, ఆ కౌశిక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం అయితే చాలా క్లియర్గా ఎవరి దగ్గర నుంచి ఎన్ని మూటలు డబ్బులు తీసుకొచ్చారు, ఏ మూటల్లో